ఒక చిన్న అద్భుతమైన నీతి కథ. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కుక్కకి సౌకర్యంగా లేదేమో, మొరుగుతూ తెగ అల్లరి చేస్తోంది. విసుక్కున్నారు రాయలవారు. కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు. తెనాలి రామకృష్ణుడు వచ్చి, మహారాజా, తమరు అనుమతిస్తే కుక్కని నేనే అదుపు చేస్తాను అన్నాడు. సరే అన్నారు రాయలవారు. వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకుపోయి నదిలో పారేశారు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతుంది. కాసేపు అయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తీసుకొచ్చారు తెనాలి రామకృష్ణ. అంతే, కుక్క ఒక మూలకి పోయి మొరగకుండా, అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాయలవారు, ఏం మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు. రామకృష్ణ నవ్వేసి, మహారాజా, లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు. నీటిలో పాడేశాక అంతకుముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమైన కుక్కకి జ్ఞానోదయమైంది. అలాగే మన పిల్లలకి ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావడం లేదు. కావున కష్టం యొక్క విలువను, సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారిని గురించి తెలియజేయాలి.